మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోతుగుంట రమేష్ నాయుడు, కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పార్టీలోని సంస్థాగత ఎన్నికలు నిర్వహించడానికి బూత్ స్థాయి నుంచి మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు ఎన్నిక అన్నీ కూడా మనం ఏదైతే ఎమ్మెల్యే ఎంపీకి ఎలా అయితే ఎన్నికలు నిర్వహించుకుంటున్నామో అలా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక భారతీయ జనతా పార్టీలోనే ఈ వ్యవస్థ ఉన్నది. మరి ఏ రాష్ట్ర రాజకీయ పార్టీలో కూడా ఇటువంటి వ్యవస్థ లేదు. భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సంఘటన పరువులో భాగంగా మొన్ననే రాష్ట్ర సంఘటన పరువు కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి 6 సంవత్సరాలు ఒకసారి భారతీయ జనతా పార్టీలు ఏదైతే స్థానిక మన సంస్థాగత ఎన్నికలకు సంబంధించి సాధారణ సభ్యత్వాలు మరియు క్రియాశీలక సభ్యత్వాలు మరియు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలతో పాటుగా రాష్ట్ర అధ్యక్షుల నియామకం అనే ప్రక్రియకి ప్రారంభమైనాయి. కాబట్టి ఇదంతా కూడా ఒక మంచి పండుగ వాతావరణం జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ దిశానిర్దేశం చేసింది. అందులో భాగంగా ఈరోజు కోడుమూరు పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎన్నికల అధికారిగా పెద్దలు పోతుగుంట రమేష్ నాయుడు గారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా నాకు ఇటువైపు నిలబడిన వాళ్ళు జిల్లా ఇన్ఛార్జ్ అంకారెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు కూడా ముందు జరుగుతాయని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కునిగిరి నీలకంఠ, భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు. ఈరోజు కర్నూలు జిల్లా పార్లమెంటు బీజేపీ పార్టీకి సంబంధించి సంఘటన పరువు మీటింగు కోడుమూరు టౌన్లో జరిగింది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశము గత 3 నెలల నుంచి సభ్యత కార్యక్రమము భారతీయ జనతా పార్టీ తరఫున దేశవ్యాప్తంగా మొదలై ఇది చివరి అంకం, దాదాపుగా చివరి అంకంకి వచ్చేసింది. ఈ చివరి అంకంలో సభ్యత నమోదు కార్యక్రమం మొదట్లో దశలో నడిచిన తర్వాత క్రియాశీల సభ్యతమైనటువంటి కార్యక్రమాన్ని మరి ఆ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా దాదాపు చివరికి వచ్చేసింది. ఇప్పుడు ఈ జిల్లా కమిటీ, మండల కమిటీలు, బూత్ కమిటీలు, జిల్లా కమిటీలు వేసేటువంటి కార్యక్రమానికి ఈ యొక్క జిల్లా అధ్యక్షులు నీలకంఠ గారి ఆధ్వర్యంలోను, అదేవిధంగా ఎన్నికల అధికారి పోతుగుంట రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలోను, సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు నగరు రావేంద్ర గారి ఆధ్వర్యంలోను, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ నెల 15 లోపల ఈ కార్యక్రమం ముగించి చేసి జిల్లా అధ్యక్ష ఎన్నికని ఈ నెల 30 లోపల కంప్లీట్ చేసేసి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పద్ధతి ప్రకారంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక విధానాన్ని, అదేవిధంగా సాధారణ సభ్యత్వాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి సంస్కృతి, ఇటువంటి విధానం ఏ రాజకీయ పార్టీలో లేదని నేను కుండబద్ద గట్టలు చెప్తున్నాను. అందుకే ప్రజలు ఈ రోజు దేశంలో యావత్ భారతదేశం అంతా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము మీ పత్రికా సమక్షంలో తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు మురళీనాయుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సంఘటన పర్వు 2024 సభ్యత్వ కార్యక్రమము మండలాలలో అన్ని ఏరియాల్లో ఇది జరగడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున అన్ని మండలాల వారు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున ఈ కార్యక్రమము సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికీ పెద్దలు అంటే ప్రెసిడెంట్ గారి సమక్షంలో, నీలకంఠ గారి సమక్షంలో ఇది జరగడం జరిగింది. పురంధేశ్వరి గారి ఆదేశాలతో ఈ సంఘటన పర్వు 2024 జరగడం. ఇది జాయినింగ్స్ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇదే కాకుండా కొత్తగా అన్ని ఏరియాల నుంచి జాయినింగ్స్ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనకి ఇక్కడ జరిగినాయి. దాంతోపాటు ఇక్కడ దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ మరియు సభ్యత్వం గల పార్టీ బీజేపీ ఈరోజు మనం చూస్తే చాలా గర్వంగా చెప్పడం ఇది మనకి నిజంగా చాలా ఆనందమైన విషయము. ఇక్కడ ఎన్నికలు జరిగే ప్రక్రియలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. మండలాల పరంగా తీసుకొని వాళ్ళ బుక్స్ కానీ ఏదైనా సరే అన్ని ఎక్కడెక్కడ ఎంతమందిని చేర్పించినారు అనేది మొత్తం ఈరోజు రివ్యూ మీటింగ్ లెక్క ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్గా 100% జరిగింది. చాలా సంతోషము ఈ కార్యక్రమం జరిగినందుకు. ధన్యవాదాలు. నగరం రాఘవేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బీజేపీ ఆంధ్రప్రదేశ్. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా జరుగుతాయి. ఈ యొక్క ఎన్నికల్లో ప్రధానమంత్రి గారు మొదలుకొని కింది స్థాయి కార్యకర్త కూడా ప్రతి ఒక్క చోట వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్యక్షేత్రంలో తిరిగి
సభ్యత్వం నమోదు చేయడము, తద్వారా కింది స్థాయి వరకు భారతీయ జనతా పార్టీని పటిష్టపరుస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి ఈ యొక్క అపూర్వమైనటువంటి ప్రక్రియ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 28 లక్షల వరకు, ఇది ఏదో పేపర్ల మీద ఇది రాసేది కాకుండా డిజిటల్గా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక మిస్డ్ కాల్ ఇచ్చేసేసి వారి యొక్క వివరాలన్నీ సేకరించి దాన్ని డిజిటలైజ్ చేస్తూ ప్రతి బూతులో నుంచి కూడా 11 మంది సభ్యులతో ఉన్నటువంటి కమిటీ, ఈ బూత్ సభ్యులందరూ కూడా మండలాధ్యక్షుని ఎన్నుకోవడం, మండలాధ్యక్షులు కూడా జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం, జిల్లా అధ్యక్షులందరూ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవడం, రాష్ట్ర అధ్యక్షులందరూ కూడా జాతీయ అధ్యక్షుని జరిగినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రక్రియ గత 2 నెలలుగా ప్రారంభమైంది. ఇది ఈరోజు కర్నూలు పార్లమెంటుకు సంబంధించినటువంటి ప్రతి మండలానికి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ల యొక్క వర్క్షాప్ ఈరోజు జరిగింది. మండలాల్లో వేసేటువంటి ప్రతి ఒక్క బూత్లో కూడా సామాజిక సమీకరణాల దృష్ట్యా ఒక ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలకు కానీ, ముఖ్యంగా మహిళలకు కూడా ప్రాతినిధ్యం వహించేటట్ల ప్రతి ఒక్క బూత్ కమిటీలు, అలాగే మండల కమిటీలు, అలాగే జిల్లా కమిటీలు వేసుకునే దిశగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా మరింత బలపడి, ఇదే మాత్రం కాకుండా రాబోయే రోజుల్లో జరిగేటువంటి సంస్థాగత ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు. ఈరోజు కర్నూలు జిల్లా కోడుమూరులో సంఘట పర్వ సమావేశం జరిగింది. ఈ ఉద్దేశం ఏమంటే దేశమంతా కొత్తగా మెంబర్షిప్ డ్రైవ్ జరిగినాక మనము పోలింగ్ బూత్ కమిటీ, మండల్ కమిటీలు, డిస్ట్రిక్ట్ కమిటీలు, రాష్ట్ర కమిటీకి ఎలిజిబిలిటీ లాగా నిర్వహిస్తుంటాం. సో ఇది ఓన్లీ బీజేపీలోనే ఈ ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఇదొక పార్టీలోనే జరుగుతుంది. ఎందుకంటే 6 సంవత్సరాలకు ఒకసారి కొత్తగా మెంబర్షిప్ డ్రైవ్ చేసిన సందర్భంగా మనకి కొత్త రకంగా మెంబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా పార్టీకి పని చేసేవాళ్ళు, బీజేపీ పార్టీకి పని చేసేకి ఒక మంచి స్కోప్. సో మనము ఈ యొక్క అవకాశం ఎదగాలనే అవకాశం ఉంటే ఈ యొక్క పోలింగ్ బూత్ కమిటీలు, మండల్ కమిటీలు అన్నీ చేస్తే, మనం ఇన్వాల్వ్ అయి చేస్తే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక మెంబర్ మనం అందరూ తెలుసుకోవాల్సింది, నార్మల్ కార్యకర్త అయినా బీజేపీలో యాక్టివ్ అయితే మంచి పోస్ట్ వచ్చే స్కోప్ ఉంటుంది. కనుక మనము ఈరోజు ఈ యొక్క మీటింగ్లో ఈ సంభాషణ అందరికీ బాగా చెప్పాము. సో ఖచ్చితంగా బీజేపీ పార్టీలో అవకాశం ముందుకు ఎదగాలంటే ఈ యొక్క కార్యక్రమం మనం అందరూ పాల్గొనాలని కోరుతూ, నా పేరు విట్టా రమేష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్పెషల్ ఇన్వైట్.